ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. హలో రేఖ, నువ్వు జాబ్ ఇంటర్వ్యూ కోసం వెళ్ళేవని నాకు తెలుసమ్మా. కానీ నువ్వు ఫ్రీ అయిన వెంటనే తొందరగా ఇంటికి వచ్చేయమ్మా. ఏమైందమ్మా? అంతా ఓకే కదా? నేను నీకన్నీ చెప్తాను, కానీ ముందు నువ్వు తొందరగా ఇంటికి రామ్మా. సరే, వస్తున్నాను నేను. ఉన్నతి, ఉన్నతి, తలుపు తెరువమ్మా. ఉన్నతి, విను ప్లీజ్, బయటికి రా. ఒకసారి మేము చెప్పేది విను ప్లీజ్. నాకెవ్వరితోనూ మాట్లాడాలని లేదు. ఏది ఏమైనా ధ్రువ్, నువ్వు ఈ విధంగా అందరి ముందు ఇలా ఉన్నతి మీద అరవకుండా ఉండాల్సింది. అమ్మా, నువ్వు చూసావు కదా అక్కడ ఏం జరుగుతుంది. నేను ఇంకేం చేయాలి? కానీ ధ్రువ్, ఆయన ఉన్నతికి మనకి పొంతనే ఉంది. తను చాలా గొప్పింటి అమ్మాయి, మరి నగరాలు కూడా ఎక్కువ చేస్తుంది. కాస్త భరించాల్సి ఉంటుంది కదా. అయ్యో, ఎంత పెద్ద పెద్ద సామాన్లు వచ్చాయో. నువ్వు చూడలేకపోయావు కదా. నీ పిన్ని బాబాయ్ కూడా కొన్ని రోజులు ప్రశాంతంగా ఉండేవారని. సుమా, నువ్వు కొంచెం నూరం వస్తావా? ఆ సామాన్లన్నీ ఉన్నతి కోసం పంపించారు, నీ కోసం కాదు. ఉన్నతి, మేము రిక్వెస్ట్ చేస్తున్నాము, ప్లీజ్ బయటకు వచ్చే. మీరందరూ ప్లీజ్ ఇక్కడ నుంచి వెళ్ళిపోండి. నాకెవరితోనూ ఏం మాట్లాడాలని లేదు. కానీ ఏమైంది? అక్క ఉన్నతి ఇల్లు వదిలి వెళ్ళిపోతానంటుంది. ఏంటి? అవును. మా మా ఏమైంది? శుభవార్త తెచ్చాను. నువ్వు వదిలిన బాణం గురి తప్పకుండా తగిలేసింది. నాకు అరవింద్ చెప్పాడు, రేఖకి తన పాత న్యూస్ ఛానల్ వాళ్ళు ఉద్యోగం ఇవ్వడం కుదరదని చెప్పేశారంట. ఆ నాటకాలాడే అమ్మాయికి చాచి పెట్టి కొట్టినట్టే. పైగా తనకి తెలియని కూడా తెలీదు ఎవరు కొట్టారో. ఇదే కదమ్మా నీ ప్రత్యేకత. అమ్మా, అంతా అమ్మవారి దయ. అరే, ఎంత పెద్ద వార్త చెప్తే ఇలాంటి రియాక్షనా? ఇదేం పెద్ద వార్త కాదు. పెద్ద వార్త ఏంటంటే, మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా రేఖ రాఘవ్కి నచ్చిన స్వీట్ గురించి తెలుసుకుంది, చేసేసింది, వాడికి తినిపించేసింది కూడా. పైగా తన మనసుకి నచ్చిన గిఫ్ట్ కూడా దక్కించుకుంది. ఏదో అదృష్టం బావుండి మనకి ఎత్తుకు పై ఎత్తు వేయడానికో దారి దొరికింది. గడుస్తున్న ప్రతి క్షణంతో నాకు అనుభూతి కలుగుతూనే ఉంది, రాఘవ ఇంకా రేఖల బంధాన్ని తెంపడం అంత సులువేం కాదని. ఈ నాటకాల మారి ఉన్నతి ఎందుకు కాల్ చేస్తోంది? అమ్మా ఉన్నతి, చెప్పమ్మా. అత్తయ్య, అన్నయ్య ఫోన్ కలవట్లేదు. నేను ఇప్పటికిప్పుడే ఇంటికి తిరిగి వచ్చేస్తాను. ప్లీజ్, మీరు ఎవరైనా సామాన్లు ప్యాక్ చేయడానికి పంపించండి. నేను ఎప్పుడు సామాన్లు ప్యాక్ చేసుకోలేదు. సామాన్లు ప్యాక్ చేయడానికా? ఎందుకు, ఏమైంది? అరే నువ్వు బాగానే, నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు? అత్తయ్య, నాకు ఇక్కడ ఇంకా ఒక్క క్షణం కూడా ఉండాలని లేదు. నేను ఇప్పటికిప్పుడు ఇంటికి తిరిగి వచ్చేస్తాను. నువ్వు ఇంటికి తిరిగి వచ్చేస్తావా? లేదు అంటే ఎవరైనా ఏమైనా అన్నారా? తప్పుగా ఏమైనా ప్రవర్తించారా? అసలు ఏమైంది? నేను ఇక ఇంటికి వచ్చేయాలంతే. నేను అస్సలు ఉండలేను ఈ ఏలుకల బోన్ లాంటి ఇంట్లో. నాకు ఇక్కడ ప్రాణం పోయేలా ఉంది. పెళ్ళయ్యి ఒక్క రోజు కూడా అవ్వలేదు, కానీ ధ్రువ్ నా మీద అరుస్తున్నాడు అత్తయ్య. అయ్యో, చూడు, ముందు నువ్వేడు పాపే, ప్రశాంతంగా ఉండు. చూడు, నువ్వు ఇంటికి తిరిగి రావాలనుకుంటున్నావు కదా, నిస్సందేహంగా. కానీ ఇలా కాదు, నేను నిన్ను తీసుకురావడానికి వస్తాను. అమ్మ ఉన్నతి, రాఘవ్కి గనక తెలిసిందనుకో నువ్వు అలాంటి మూడ్లో అలా ఒంటరిగా వచ్చేసావని, అప్పుడు తను నన్ను చాలా కోపడతాడు. ఉండు, నేనిప్పుడే అక్కడికి వస్తాను. అలాగే అత్తయ్య. అండ్ ప్లీజ్, వచ్చేటప్పుడు నా సేవేడ్ ఫేస్ మాస్క్ కూడా తీసుకురండి. ఏడ్చి ఏడ్చి నా స్కిన్ మొత్తం డిహైడ్రేట్ అయిపోయింది. అలాగేనమ్మా, నేను ఇప్పుడే బయలుదేరుతున్నాను. నువ్వు ఉండు. వీరు, దారి దొరికేసింది. రేఖ రాఘవుల పెళ్లి పెటాకులు చేయడానికి
ఉన్నతి ఇంటికి తిరిగి వచ్చేస్తుంది. ఒక్కరోజు కూడా ఉండలేకపోయింది ఆ దరిద్రపు ఫ్యామిలీతో కలిసి. అరే, పట్టు పరుపుల మీద పడుకున్న వాళ్ళు గట్టి నేల మీద పడుకునే సమస్య లేదు. ఉఫ్, ఇప్పుడు నా మనసుకి హాయిగా ఉంది. నేనేదో ఒకటి చేసి ఉన్నతిని ఇంటికి తీసుకురావాలి. నేను మాట్లాడతాను. ఉన్నతి, ఉన్నతి తలుపు తెరువు. నేను రేఖని. లేదు వదినా, ధ్రువుడు ఈరోజు నన్ను చాలా ఇన్సల్ట్ చేశాడు. నేను తలుపులు అస్సలు తెరవను. నేను ఉన్నతిని ఆపి తీరాలి, లేదంటే రాఘవ్ ధ్రువుని ఊరికి వదిలిపెట్టాడు. నువ్వు చెప్పింది నిజమే ఉన్నతి. ధ్రువ్కి కొంచెం కూడా బుద్ధి లేదు. ఎప్పుడేం మాట్లాడాలో ఎవరి ముందు మాట్లాడాలో తెలీదు. నువ్వు చూస్తుండు, ధ్రువ్ ఏదైతే చేశాడో అందుకు నేనే వాడికి చీవాట్లు పెడతాను. ఐ ప్రామిస్ యూ, తను మళ్ళీ ఇంకెప్పుడు ఇలా చెడు. ప్లీజ్ నువ్వు తలుపు తెరువు. పోనీలే, కనీసం మీరైనా నన్ను అర్థం చేసుకున్నారు. నేను అర్థం చేసుకోగలను ఉన్నతి. ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చింది ధ్రువ్కి అక్కగా రాలేదు. నీ వదిలేలా నేను మాట్లాడాలనుకుంటున్నాను. ప్లీజ్ నువ్వు తలుపు తెరువు. నేను డోర్ తీసుండొచ్చు, కానీ నేను నా మనసేం మార్చుకోవట్లేదు. అత్తయ్యకి ఫోన్ చేశాను, ఆయన నన్ను తీసుకెళ్ళడానికి వచ్చేస్తున్నారు. నేను తిరిగి వెళ్ళిపోతున్నాను. నేను మాట్లాడతాను. ఉన్నతి, నువ్వు వెళ్ళిపో. కానీ దానికంటే ముందు నేను చెప్పే మాట వినగలవు కదా? కూర్చో. ఏం వినాలదునా? ఒకసారి స్కూల్లో నాకు జలుబు చేసినప్పుడు అన్నయ్య తన పనులను వదిలేసి వచ్చేసాడు. దుబాయ్ లో తనకి చాలా పెద్ద మీటింగ్ ఉంది. తను అది కూడా క్యాన్సిల్ చేసేసాడు. రేయి పగలు నా పక్కనే కూర్చొని ఒకసారి స్టీమ్ పెట్టేవాడు, ఒకసారి తలకి ఒకసారి పాదాలకి బాంబు రాస్తూ ఉండేవాడు. నిన్న రాత్రి నాకు ఎంత బ్యాడ్ హీట్ ర్యాష్ వచ్చిందో తెలుసా? నేను ఇంటికి వెళ్ళిపోనా? లేదు కదా. మరి ధ్రువ్ ఏం చేశాడు? నేను హాయిగా ఉండడానికి పంపించిన సామాన్లన్నీ వెనక్కి పంపించేశాడు. తను నన్ను ఇలానే చూసుకుంటాడా? అండ్ అసలే ఇక్కడ ఎంత వేడిగా ఉందంటే నాకు స్కిన్ మాయిశ్చర్ మొత్తం మారిపోయింది. నాకు రింకిల్స్ వచ్చేస్తాయి. ఈ ఏజ్ లో నేను చిన్నమ్మలా ఉండాలా ఏంటి? అరే ఉన్నతి, మొత్తం ఇవన్నీ కూడా ఒకవైపు. నేను నిన్ను చాలా సులువైన ప్రశ్న ఒకటి అడుగుతాను. నువ్వు అసలు ధ్రువ్ని ఎందుకు పెళ్లి చేసుకున్నావు? తను సక్సెస్ఫుల్ అనా, లేక బోల్డంత డబ్బు ఉందనా? లేదు కదా. తెలుసా ఉన్నతి, మనం ఎవరినైనా ప్రేమించినప్పుడు ఇలాంటివన్నీ అంత ముఖ్యం అనిపించవు. ఏదైనా ముఖ్యం అంటే అది ఆ వ్యక్తే. తన మంచిలోనే కాదు, తన చెడులో కూడా. తన దగ్గర ఏమైనా ఉన్నా ఏం లేకపోయినా అప్పుడు కూడా. ఉన్నతి, ఒక విషయం చెప్పు. నువ్వు నిజంగానే జీవితం మొత్తం ధ్రువ లేకుండా ఉండాలనుకుంటున్నావా?